Good afternoon, children. Third class children. Third class children. We are going to learn social. Okay. It is our 8th lesson. Yesterday we started our 5th unit. Unit 5th. The journeys we make. The journeys we make. Already we started this lesson on yesterday. This is the what is journey? Traveling. This is the time to travel from one place to another place. So many functions are going on now. ఎన్నో ఫంక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చాలా ఫంక్షన్స్ మీకు వెళ్ళి ఉంటారు అవునా. వి కెనాట్ ఫుల్ఫిల్ ఆల్ ఆఫ్ అవర్ నీడ్స్ వైల్ వి సిట్టింగ్ ఎట్ హోమ్. మనం ఇళ్లలో ఉండి మనము వీఆర్ నాట్ ఎట్ వి కెనాట్ fulfill our needs while sitting at one place. Okay children, ఇప్పుడు ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ ఎక్కడికో వెళ్ళి ఉంటారు. చాలా మంది ఎన్నో పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి వచ్చారు. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద ట్రావెల్, ఇట్ ఈస్ ఆల్సో జర్నీ. ఓకేనా. మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్. ఇప్పుడైతే దేర్ ఈస్ నో స్కూల్, డైలీ యూ ఆర్ కమింగ్ టు స్కూల్ ఫర్ స్టడీస్. నౌ ఐ ఆమ్ టీచింగ్ యూ ఎ లెసన్ ఇన్ ఎ స్కూల్. మరి నేను మా ఇంటి నుండి ఇక్కడికి వచ్చాను కదా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద జర్నీ, బట్ ఇట్ ఈస్ అ different ways are there. Okay na, we can use different types of vehicles for this traveling, for this journey. It is called a means of transport. What is that? It is called a means of transport. Okay children. For this, why we can journey, why we can travel, it is for look at the journeys we make. Why we can make journeys? For our routine work, routine activities. Our routine work అంటే మనము స్కూల్కి వెళ్ళడము, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడము, ఇంకా పెద్దవాళ్ళు వాకింగ్కి వెళ్ళడము, పార్క్కి వెళ్ళడము, అండ్ హాబీ సెంటర్స్కి వెళ్ళడము. హాబీ సెంటర్స్ అంటే ఫర్ జిమ్ సెంటర్స్ కానివ్వండి, డ్యాన్స్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్. దీస్ ఆల్ ఆర్ ద హాబీ సెంటర్స్. For this we can move from one place to another place to complete our journey. And one more is shopping. For shopping also we move. Shopping is not only for shopping. We can complete our daily needs. It is maybe it market and clothing and medicine, whatever it may be. These all are included in the shopping. For example, vegetables తీసుకురావడం కూడా ఒక టైప్ ఆఫ్ షాపింగ్. అండ్ గ్రోసరీ షాప్ అంటే మన ఇళ్లలోకి కిరాణా సామాన్ అలాంటివి కావాలి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ షాపింగ్. ఓకే. వాట్ ఎవర్ ద థింగ్స్, ఇప్పుడు పెన్ కావాలి, బుక్ కావాలి, వీ కెన్ గో టు ఏ స్టేషనరీ. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద షాపింగ్. ఓకే. అండ్ వన్ మోర్ ఈస్ రిక్రియేషన్, ఫర్ ద ఎంటర్టైన్మెంట్ కోసం మనము పార్క్లోకి వెళ్ళొచ్చు, అండ్ ఎక్స్కర్షన్ వెళ్ళొచ్చు, పిక్నిక్ వెళ్ళొచ్చు, అండ్ దిస్ సినిమాకి వెళ్ళొచ్చు. సంబడి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంజాయింగ్ విత్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. ఏది మ్యూజికల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ ఆడిటోరియంలో మ్యూజిక్ ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు. ఫర్ రిక్రియేషన్ అంటే టు గెట్ ఎంటర్టైన్మెంట్. వి యూజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్. అండ్ సోషల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే వి ట్రావెల్ టు అటెండ్ సోషల్ గ్యాదరింగ్స్ సచ్ యాజ్ బర్త్డేస్ అండ్ ఫెస్టివల్స్, వెడ్డింగ్స్ అండ్ అదర్ సెరమనీస్. మనదే కాకుండా వేరే వాళ్ళతో చేసేవి, వేరే వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళతో, సొసైటీ, ఇట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద సొసైటీ. దోస్ ఆర్ కాల్డ్ ఎస్ సోషల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ ఇంట్లో బర్త్డేకి వెళ్తాము, పెళ్ళిళ్ళకి వెళ్తాము, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ చేసుకుంటే మనము మన ఫెస్టివల్స్కి వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఫెస్టివల్స్కి మనమే. దీస్ ఆర్ ద సోషల్ యాక్టివిటీస్. ఓకే చిల్డ్రన్. అండ్ రిలీజియస్ యాక్టివిటీస్, మతానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, టు అటెండ్ రిలీజియస్ ప్లేసెస్ అండ్ ఆల్సో ట్రావెల్ టు విజిట్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి మనం ఏది దైవస్థలాలకు వెళ్తుంటామో, ఇట్ మే బి మక్కా, ఇట్ మే బి జెరూసలం, ఇట్ మే బి తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, whatever it may be, these all are the God worship places. We can travel for worship also. Short, long and very long journey already we are completed. For short distance within a city, it is a short distance. Long journey out of city is a long journey. Very long journey, very long out of country, it is a very long journey.
We can use vehicles, it is according to the distance of the place. For example, within city we can use bicycle, auto rickshaw and bike, car. And out of city we can use bus, train and car, not bike. And out of country we can use planes, ships. Okay na? It is depend upon the distance of the place. Can you name two means of land bus, car? మనం నిన్ననే చెప్పాం కదా. Can you name the two means of water? Ship, boat. Can you name two means of air transport? Okay, aeroplane, helicopter. And ఇంకేముంది మనము how people traveled in earlier times. ఇది చదవాలి. ఏంటి let us meet some families. మరి పాతకాలంలో ఇప్పుడు మనం we are using cycle, bicycle, cycle, auto, car, bike, different types of bikes and train, plane, helicopter, ship, boat, rocket. మరి పాతకాలంలో ఇవన్నీ లేవమ్మా. How they can travel? Okay, let us know. Let us meet some families. This is Anurag's family. Anurag వాళ్ళ ఫ్యామిలీని కలిసి అడుగుదాం. Anurag's grandparents also live with them. Anurag వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత నానమ్మ వాళ్ళు కూడా లివింగ్ విత్ along with the Anurag living with their grandparents. They live in Jaipur. Jaipur, it is located in Rajasthan. It is also called a pink city. One day Anurag asked the grandparents what mode of travel did they have in their times. నానమ్మ మీ కాలంలో ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రావెల్ ఉండేది, మోడ్ ఆఫ్ వెహికల్ ఉండేది, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీరు మీ కాలంలో ఎలాంటి వాటిపైన మీరు ట్రావెల్ చేసేవాళ్ళని అనురాగ్ అడుగుతున్నాడు వాళ్ళ నానమ్మని తాతయ్యని. ద గ్రాండ్ ఫాదర్ టోల్డ్ అనురాగ్ దట్ దేర్ వర్ నో ఆటోమొబైల్స్ ఎట్ దట్ టైమ్. ఏమన్నా ఇప్పట్లాగా మీలాగా మాకు ఆటోమొబైల్స్ అంటే స్పేర్ పార్ట్స్, వెహికల్స్కి యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ దొరికే షాప్స్ లేవు అప్పుడు. దేర్ ఈజ్ నో వెహికల్స్. ఆ రోజుల్లో మాకు ఇలాంటి బండ్లు లేవు బిడ్డ. దే హ్యాడ్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై క్యామెల్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఏంటి క్యామెల్ అంటే తెలుసు కదమ్మా మీకు. క్యామెల్ ఈజ్ నోన్ యాజ్ ఎ షిప్ ఆఫ్ ద డెజర్ట్. దే యూజ్ క్యామెల్ pulled to their cart. Camel, here it is. Camel cart. Okay children, camel cart. They had to go from one place to another place. They use camel cart. His grandfather also shared about his younger days when he travelled on horses which ran at the speed of nearly 40 kilometers per hour. ఇది ఇప్పటికీ మనకు తెలుసమ్మా, హార్స్ రైడ్. ట్రావెలింగ్ ఆన్ ఏ హార్స్. అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్తున్నాడు, నాట్ ఓన్లీ క్యామెల్ కార్ట్, వీ కెన్ రైడ్, వీ కెన్ ట్రావెల్ ఆన్ హార్స్, ఇట్ కెన్ రన్. అది ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే వెహికల్ పైన 1 అవర్కి 40 కిలోమీటర్స్ వీ కెన్ ట్రావెల్ కదా ఈజీలీ. అలాగే వెహికల్ అంత స్పీడ్గా ద హార్స్ కెన్ ఆల్సో రన్ ఏంటి 40 kilometers per 1 hour. 40 kilometers per 1 hour. 1 అవర్కి 40 kilometers అంత ఫాస్ట్గా పరిగెట్టే హార్సెస్ కూడా ఉన్నాయి బెట. మేము హార్స్ రైడ్ కూడా వెళ్ళేవాళ్ళం, హార్స్ ట్రావెల్ కూడా చేసేవాళ్ళం. మెయిన్లీ క్యామెల్ కార్ట్ యూజ్ చేసేవాళ్ళము. హార్స్ ట్రావెల్ ఆల్సో వీ క్యాన్ డూ. హియర్ వన్ మోర్ ఫ్యామిలీ ఈజ్ దేర్. అనుజాస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో అనుజ వాళ్ళ ఫ్యామిలీ ఉందమ్మా. అండ్ ఆస్కింగ్ అబౌట్ హర్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్, her grandparents told her about their times which were quite tough. There were no fast moving vehicles. People had to travel on bullock carts and tangas. Bicycles and hand pulled rickshaws were also in use. ఇక్కడ అనురాగ్ వాళ్ళేమో క్యామెల్ కార్ట్, హార్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అనుజాస్ ఫ్యామిలీ ఈజ్ లివింగ్. వైల్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద మోడ్ ఆఫ్ ట్రావెల్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పేవారు, బుల్లక్ కార్ట్. ఎడ్ల బండి తెలుసు కదమ్మా, ఎడ్ల బండిలో వెళ్ళే వాళ్ళంట. ఎడ్ల బండి ఇప్పటికీ పల్లెటూర్లలో సంబడి ఆర్ యూజింగ్. పల్లెటూర్లలో ఇప్పటికీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫన్నీ, చాలా బాగుంటుంది.
వెహికల్ పైన వెళ్తే ఏం థ్రిల్ ఉంటుందమ్మా, రోడ్డు పైన ఈమని వెళ్తుంటాం. అదే దాంట్లో వెళ్తుంటే టిక్ 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 ఇలా కదులుతూ ఆ చక్రాలు ఇలా తిరుగుతుంటే ఎదురుతో కదులుతూ ఉంటే మనము అయ్యో పడిపోతాము. ఎగ్జైట్మెంట్తో హాయిగా కూర్చొని వీ కెన్ ట్రావెల్ ఇన్ ద బుల్లక్ కార్ట్ ఆల్సో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద థ్రిల్ అనమాట. టీచర్ ఇలా చెప్తుంది అనుకుంటారు. ఎప్పుడు మామూలుగా కాకుండా సాదాసీదా కాకుండా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద చేంజ్. ఇట్ ఈస్ వెరీ నైస్ ట్రావెల్. ఓకే, దే యూస్ బుల్లక్ కార్ట్స్. ఇదమ్మా బుల్లక్ కార్ట్స్. బుల్లక్ కార్ట్స్ ఇక్కడ ఇవ్వలేదు. బుల్లక్ కార్ట్స్ మీకు తెలుసు, ఎడ్ల బండి. అండ్ టాంగా, టాంగా మేము ఎక్కాము. ఇది దిస్ ఇస్ టాంగా. రిక్షా లాగా ఉంటుంది, దానికి ఏంటి హార్స్ కడతారు. రిక్షా లాగా మనకు ఎండ తగలదు, ఒకటే హార్స్ కడతారు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ టాంగా. చక్కగా వీ కెన్ ట్రావెల్ విత్ మ్యూజిక్తోనే, ఆ మ్యూజిక్తోనే అది పడా పడా వెళ్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో టాంగా జర్నీ కూడా. అండ్ ఇంకేంటంటే బైసికల్ హ్యాండ్ పుల్డ్ రిక్షాస్. అంటే ఒక రిక్షాలు ఇట్లా తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఈ భుజాల పైన వెళ్ళి తోపుకుంటూ కూడా వెళ్ళే ఏముంటాయి అవి హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఆల్సో. టాంగా ఇంకా కొన్ని వాళ్ళు దే యూజ్ డాంకీస్ ఆల్సో. ఇప్పటికీ ఇసుకలు కొంతమంది కొన్ని టైమ్స్ సమ్ టైమ్స్ ద డాంకీస్ పుల్ ద శాండ్ బ్యాగ్స్. ఇప్పటికీ ఈ డాంకీస్ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు చాకలి వాళ్ళు చెరువుకి తీసుకెళ్తే కంపల్సరీ వాళ్ళ మూటలు మొత్తము డాంకీ పైన ఎత్తి చెరువుకి తీసుకెళ్లి బట్టలు ఉతికించుకొని తీసుకొచ్చుకునేవారు. ఓకే, అండ్ పీపుల్ హ్యాడ్ టు గో ట్రావెల్ ఆన్ బుల్లక్ కార్ట్స్ అండ్ టాంగాస్. బైసికల్స్ అండ్ హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్. అప్పుడు హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఉండేది, బైసికల్స్ ఉండేది, బుల్లక్ కార్ట్స్ అండ్ టాంగాస్ ఫేమస్ ఇన్ అనుజాస్ నానమ్మ వాళ్ళ కాలంలో. ఓకే, దే లివ్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ హియర్ ఇట్ ఈస్ ధీరూస్ ఫ్యామిలీ lived in Shimla. Shimla ikkada Jammu and Kashmir, the capital city. Okay, his grandfather told him that there were no roads at the time. As mountains paina asalu roads levu. ఇప్పుడు అందులో ఉన్న ఏవైతే బద్రీనాథ్, అమర్నాథ్, కేదారేశ్వర్ అక్కడ ఉన్నాయో అక్కడ ఇంతకుముందు రోడ్లు లేవు కాబట్టి అక్కడ అంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయని కూడా ఎవరు అక్కడ వెళ్ళేవాళ్ళు కాదు. దేర్ ఈజ్ నో ట్రావెలింగ్ రోడ్. ఇప్పుడు నవడేస్ దే బిల్ట్ రోడ్స్. మనకి ఇప్పుడు వాట్సాప్లో వస్తుంది, ఈ కొండల మధ్యలో నుండి ఒక రోడ్డు లాగా ఉంది. అది ఇటు పక్కన మొత్తం వ్యాలీస్, ఇటు పక్కన మొత్తం వ్యాలీస్. ఏది కొంచెం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఈ బోర్డు అంత ఏరియా మాత్రమే ట్రావెలింగ్ ఉంటుంది. ఒకవేళ అదేమన్నా స్లిప్ అయింది అనుకోండి, ఇది కన్స్ట్రక్ట్ మిడిల్ ఆఫ్ ద మౌంటైన్స్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ దానికి కంపల్సరీ వెళ్ళాలనుకుంటారు. ఓకేనా, బద్రీనాథ్ కానీ, అమర్నాథ్ కానీ, కేదారేశ్వర్ కానీ. ఇన్ ద ధీరూస్ గ్రాండ్ పేరెంట్స్ టైమ్, డ్యూరింగ్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ ధీరూస్ టైమ్, దేర్ ఈస్ నో రోడ్స్ ఎట్ ద టైమ్. దే ట్రావెల్డ్ బై ఫుట్. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. టు కవర్ ఎ లిటిల్ లాంగర్ డిస్టెన్స్. దూరం వెళ్ళేవాళ్ళు కాదు. కాలినడకని ఎంత దూరం వెళ్తామమ్మా, వాళ్ళకి ఎక్కడికైతే నడవగలుగుతారో అంతవరకు వెళ్ళి అక్కడ మాత్రమే వాళ్ళ పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు కంప్లీట్ చేసుకునేవాళ్ళు. దే ట్రావెల్డ్ బై ఫుట్ టు కవర్ ఏ లిటిల్ లాంగర్ డిస్టెన్స్. దే యూజ్డ్ పోనీస్ అండ్ యాక్స్ అండ్ హార్సెస్ ఫర్ ట్రెక్కింగ్ ఆన్ ద మౌంటైన్స్. ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ టైం. చెప్తున్నాను కదా, పోనీస్ అంటే చిన్న గుర్ర పిల్లలు కానివ్వండి, ఆ ట్రక్కింగ్ అంటే మెట్లు ఎక్కడము. అవి మెట్లు కూడా కాదమ్మా, స్టెప్స్ కాదు, అవి రాళ్ళు, మౌంటైనియస్ ప్లేసెస్ ఉంటుందా, అది ఎక్కడన్నీ ట్రక్కింగ్ అంటారు. ఇట్ ఈస్ వెరీ టఫ్ టైమ్. దేర్ ఈజ్ నో ట్రావెలింగ్ రోడ్ ఆన్ దట్ టైమ్. ధీరూస్ ఫ్యామిలీ దే యూజ్ దేర్ ఫుట్ ఫర్ వాకింగ్ and they cover a little short distances and they use some ponies and these what is that yaks and horses. Okay, which modes of transport did the older generation in your family use for traveling? మీ పాతకాలంలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పాతకాలంలో యూజ్ చేసే వెహికల్ పేరేంటి?
మోస్ట్లీ మీ నానమ్మలు తాతయ్యలు చూసింది ఏంటంటే మేబీ టాంగా ఆర్ బుల్లక్ కార్ట్ ఆర్ బైసికిల్, రిక్షా. నవడేస్ దేర్ ఈస్ నో రిక్షా. ఇన్ హైదరాబాద్ సిటీ ఆల్సో దేర్ ఈస్ నో రిక్షా. మేము చిన్నగా ఉన్నప్పుడు రిక్షా చాలాసార్లు ఎక్కాము. ఎట్లా అయితే సేమ్ లైక్ దిస్ ఓన్లీ, లైక్ దిస్ టాంగా లాగానే, ఈ టాంగా లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ గుర్రం బదులు మనిషి తొక్కుతూ ఉంటాడు పాపం. జస్ట్ లైక్ సైకిల్ లాగా తొక్కుతూ ఉంటే వెనకాల వీ కెన్ ఎంజాయ్ సిట్టింగ్ ఇన్ ద రూఫ్. హాయిగా వీ కెన్ ఎంజాయ్. అలాంటి రిక్షాలు ఇప్పుడు దేర్ ఈస్ నో రిక్షాస్, ఓన్లీ ద వీల్, ఎలక్ట్రికల్ ఓన్లీ. ఆల్ ద మెషిన్స్ ఆర్ రన్నింగ్ త్రూ ద ఎలక్ట్రిక్. Okay, how do the people travel today? Using of different types of vehicles we can travel. Mostly కాలు బయట పెట్టారంటే there is no foot walking. అమ్మా నేను నడవలేను, ఆటో ఉందా, కారు ఉందా? కారు ఉన్న వాళ్ళు కారేది, కారు ఇంటి ముందుకు వస్తేనే బయటకు వెళ్తాం, అదర్వైజ్ ఆటో. కారు లేని వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా డాడీ నేను నడవలేను, బైక్ పైన దింపవా? అదర్వైజ్ దేర్ ఇస్ నో బైక్, ఆటో. ఆటో రోడ్డు వరకు వెళ్ళాలా, వద్దు ఇంటి దగ్గర తీసుకురా డాడీ. అంత సుకుమారం అయిపోయారు ఇప్పుడు పిల్లలు. వెరీ ఎలా తయారు, డెలికేట్ ద చిల్డ్రన్ అండ్ పెద్దవాళ్ళు కూడా. వై? బికాస్ ఆఫ్ దిస్ పెస్టిసైడ్ అండ్ కెమికల్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. We are eating chemical food and this pesticide food. ఈ ఫుడ్ మనం తినడం వల్లనే we becoming very weak because of using plenty of antibiotics. ఇప్పుడు మనం యాంటీబయాటిక్ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ మటుకు, అవర్ బాడీ విల్ బికేమ్ వీక్ అండ్ more weak when we using antibiotics more and more. ఓకేనా? అండ్ ఇది ఎంత అంటే ఇప్పుడు వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. Life is very fast today, especially in metropolitan cities. Everyone is busy in his or work and wants to spend less time on traveling. Metropolitan అంటే పెద్ద సిటీస్ అమ్మా, పెద్ద సిటీలో కాదు. Nowadays all are very busy with their works. వర్క్ లేని వాళ్ళు they are very busy with cell phone. ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంతకుముందు హౌస్ వైఫ్స్ they are spending more time by watching television. Now they are not watching television, they are watching internet. ఎక్కువ మటుకు ఫోన్లు చూడాలి, మెసేజ్లు పెట్టాలి, స్టేటస్లు చూడాలి. we are attached with these cell phones. ఓకేనా? in metropolitan cities చాలా మంది బిజీ, నాట్ విత్ ఫోన్స్ అండ్ టెలిఫోన్స్, టీవీస్. they are busy with earning of money. Why? Because our needs are becoming very higher stage. మనకి ఇప్పుడు అవసరాలు ఎలా వచ్చాయంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ కాబట్టి ఫర్ ఫుల్ఫిల్ దట్ మోర్ అండ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ చేసుకోవాలంటే వీఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ మనీ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. There is no free time to sit along with their family members. From morning పిల్లలు లేచేసరికి మా అమ్మ నాన్న వెళ్ళిపోతారు. There is no time to spend and complete their breakfast with their children. Why? Because పిల్లలు లేచేసరికి వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళ డాడీ వస్తారు. When they can meet? Like that our busy life has become nowadays. They cannot spend, they cannot waste their time in traveling. డబ్బు వెనకాల పరిగెడుతున్నాం కాబట్టి దేనికోసం టైం స్పెండ్ చేయకుండా ఒక మెషిన్స్ లాగా వర్క్ చేస్తున్నారు అందరూ. దే డోంట్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ దే వాంట్ వేస్ట్ their time in traveling. People travel long distances to reach their workplaces. Students also cover long distances to reach their schools, colleges and study centers. In some cases, these distances are 20 to 30 kilometers or even more. To cover such long distances on daily basis, they use fast moving vehicles such as scooters, bikes, cars, buses. Local or metro trains are also helpful in this regard. Let us talk to families once again. They are very busy with earning of money. Then they should not waste their time in traveling. Then they use different types of vehicles which they can cover a very fast distance within a time. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
20 to 30 to 40 kilometers. Their schools may be, their colleges and their offices may be there. Then they can reach within a time by using of different vehicles. Maybe it may be scooters, cars. ఇప్పుడు చాలా మందికి ఆఫీసెస్లోకి ఒక్కొక్కరు ఈ పొల్యూషన్ తగ్గించడానికి మేబీ ఇప్పుడు వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ వెహికల్ ప్రాబ్లం కావడం కానీ అలాంటివి కాకుండా ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ దే ఆర్ సెండింగ్ దేర్ కాలేజ్ బస్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ టు పొల్యూట్ ద ఎయిర్. అలా కాకుండా దే సెండ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి కంపెనీ బస్ వస్తుంది. దే కట్ దే ట్రావెలింగ్ ఫేర్స్ కట్ చేసుకుంటారు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్స్, ఎందుకంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, వాళ్ళు ఆ థౌజండ్స్ వెహికల్స్ పెట్టుకోవడానికి దే నీడ్ ఏ ప్లేస్. కాబట్టి అలా రిడక్షన్ ఆఫ్ దిస్ వెహికల్స్ ఆ రెడ్యూస్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ బస్ పంపిస్తున్నారు. బస్ తీసుకొచ్చి సెల్లార్లో పెట్టుకున్నారు. ఒకవేళ ఇఫ్ దే వోంట్ సెండ్ 1000 members కెన్ క్యారీ 1000 vehicles, దేర్ ఈజ్ నో ప్లేస్. అలాంటప్పుడు దే యూజ్ ఎవ్రీ కంపెనీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ సెట్విన్ కంపెనీ, హెచ్ఎంటీ కంపెనీ, ఆల్ ద అల్విన్ కంపెనీ, దే ఆల్ ఆర్ యూజింగ్ దేర్ పర్సనల్ బస్సెస్ ఆల్సో దే ఆర్ రన్నింగ్. అండ్ ఇప్పుడు మనకి కొత్తగా ఏంటి ఎక్కువ మటుకు ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, చిల్డ్రన్ గా పెద్దవాళ్ళు అయిపోయారు, యంగ్స్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దేర్ ఇంజనీరింగ్ జాబ్స్. దే ఆర్ సెండింగ్ దేర్ ఏమంటారు క్యాబ్ పంపిస్తారు. నైట్ అవర్ కానివ్వండి, డే అవర్ కానివ్వండి, వాట్ ఎవర్ ద టైమ్ దే కెన్ క్యాచ్ అండ్ దే రిసీవ్ అండ్ దే ఆర్ సెండింగ్ త్రూ దేర్ క్యాబ్స్. డోర్ స్టెప్స్ వరకు కూడా వాళ్ళని దింపడానికి వస్తున్నాయి. ఇట్ ఈస్ అ బెటర్మెంట్ టు అవాయిడ్ ద పొల్యూషన్ by using of lot of vehicles on the road. Okay, is it clear up to here, children? I think you all are able to understand what I am explaining. Thank you very much, children.